హాయ్ ఫ్రెండ్స్, వారియర్స్ చాయిస్ అకాడమీ తరపున ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ అండి. మై నేమ్ ఈజ్ కేఎన్ఎస్ మనీ. నేను మీకు కొత్తగా పరిచయం కదా. అయితే 2012లో నేను క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సిఆర్పిగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను. అది చేస్తుండగా రూరల్ వాటర్ సప్లైలో జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. తర్వాత 2014 టెట్ ఆ టైంలో 120 మార్క్స్ స్క్వేర్ చేసి పేపర్ 1 సెకండ్ గ్రేడ్ టీచర్గా 2014 డిఎస్సి అంటే 2016 జూన్ 1న మాకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. సెకండ్ గ్రేడ్ టీచర్గా ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను. తర్వాత 2019లో 16 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో ఓపెన్ కేటగిరీలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ పీజీటీ కామర్స్. సో మనకి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించినట్లుగా ఒక వారం రోజుల్లో డిఎస్సి ప్రకటన అన్నారు. అంటే మనకి 2019 నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ 5 ఇయర్స్ కంప్లీటెడ్గా మనకి ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లేదు. అంటే ఇప్పుడు వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ మనకి చాలా మంచిది, ఎక్కువ పోస్టులు ఉన్నాయి, గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని మన టాలెంట్ని పెంచుకుంటూ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసి ఆల్రెడీ టెట్లో 120, 110 అబోవ్ ఉన్న వాళ్ళందరూ ఇంక టెట్ కోసం ఆలోచించక్కర్లేదు. ఒకవేళ డిపార్ట్మెంట్ వాళ్ళు 10th పెట్టినా సరే లేని వాళ్ళు ట్రై చేసి తన స్కోర్ని పెంచుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి, ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత మోడల్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడ మనం డ్రాబ్యాక్ అవుతున్నాం, ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం అది చూసుకొని ఆ ఏరియాని ఇంకా బాగా చదువుతూ ఆల్రెడీ మనం చదివిన బుక్సే మనం టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతే టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి, లేదా ఏదైనా ఒక పబ్లిషింగ్ది ఫాలో అవుతే ఆ పబ్లిషింగ్ది ఫాలో అవ్వండి. అదే మళ్ళీ రిపీటెడ్గా చదువుతూ ఆ బిట్స్ని అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ మన డీమెట్ని సర్దిద్దుకొని ఫైనల్ ఎగ్జామ్లో మంచి ఎఫెక్ట్ మనం ఇవ్వాలి. నాకున్న ఎక్స్పీరియన్స్తో అటు డిఎస్సి పరంగా ఇటు టీచింగ్ సైడ్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఇక్కడ నుంచి వారియర్స్ చాయిస్ అకాడమీ తరపున మీకు డిఎస్సి గైడెన్స్ ఇవ్వడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.